హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక సింపుల్ వెజ్ థాలీలో మీ ముందుకు వచ్చాను. సింపుల్ అంటుంది, వెజ్ అంటుంది, ప్లేట్లో చూస్తే ఏమీ లేదు అనుకుంటున్నారు కదా. అవునండి, అంతగా ఏం లేదు. జస్ట్ మ్యాంగో, ఆలూ ఫ్రై, ఇంకా ఎగ్ పౌచ్ అయితే ఉంది. కొంచెం పిక్కలు వేసుకున్నా. ఎందుకు ఈరోజు సింపుల్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారండి బెంగళూరు నుంచి. సో మా హస్బెండ్ మీట్ అవ్వడానికి అయితే బయటకు వెళ్ళారు. లంచ్ బయట చేస్తా అన్నారు కాబట్టి నాకైతే కుక్ చేయాలనిపించలేదు. నా హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అయింది. సో మా హస్బెండ్కి లేరు కాబట్టి, మా బాబుకి ఆలూ ఫ్రై అంటే ఇష్టం కాబట్టి నేనైతే ఆలూ ఫ్రై అయితే కుక్ చేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా. అందుకే నేనైతే ఈరోజు ఆలూ ఫ్రై అయితే చేసా. ఇది ఒడిశా స్టైల్లో ఆలూ ఫ్రై చేశానండి. మీలో ఎంతమంది పొటాటోకి పీల్ చేయకుండా ఆలూ ఫ్రై చేస్తారు నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే పొటాటోకి పీల్ చేయకుండా ఇదైతే చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. పీల్ కూడా చాలా బాగుంటుంది కదా మనకి మీద లేయర్. సో ఇది చాలా సింపుల్ అండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి మూకుల్లో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆలు మనకి పీసెస్ కట్ చేసిన తర్వాత వాటర్లో ఉంచాలండి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి పీసెస్. సో పొటాటో అయితే వేసాను. వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి కవర్ చేయాలండి. ఒక 10 మినిట్స్ కుక్ అయితే అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఇంకా కవర్ తీసేసి మనం చెక్ చేసుకోవాలి ఆలు బాయిల్ అయిందా లేదా, కుక్ అయిందా లేదా. ఒక 70% కుక్ అయితే చాలు. అప్పుడు నేను కారం పొడి అయితే వేసుకున్నా. కారం పొడి వేసినాక ఇంకా మరి కవర్ చేయనండి. కవర్ చేయకుండా అలాగే నేను కుక్ చేస్తా. ఎందుకంటే కవర్ చేస్తే ఇంకా మనకి ఆలు స్టిక్కీ అయిపోతుంది, సింగిల్ పీస్గా ఉండదు. నాకు సింగిల్ పీస్గా ఉంటే ఇష్టం కాబట్టి నేను కవర్ అయితే చేయను. ఆ స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది చాలా పిల్లలకి నచ్చుతుందండి. నేను ఒక్కొక్క షేప్లో ఒక్కొక్కసారి చేస్తానండి. ఒకసారి స్క్వేర్గా చేస్తా, ఒకసారి రెక్టాంగులర్ చేస్తా, ఒకసారి సర్కిల్ కూడా చేస్తాను. ఇదైతే మా ఇంట్లో ఈరోజు సింపుల్ లంచ్. మరి మీ ఇంట్లో లంచ్ ఏంటి? ఈరోజు ట్యూస్డే కదా, నాన్ వెజ్ అయితే ఉంటుంది చాలామంది ఇంట్లో. నేనైతే ఈరోజు నాన్ వెజ్ చేయలేదు. చూస్తాను, ఇంకెప్పుడైనా చేస్తాను. ఈరోజు మీ అందరితో మాట్లాడాలని ఈ వీడియోతో ముందుకు వచ్చాను. చాలా రోజులైంది మాట్లాడలేదు కదా. సో నా వీడియోస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.